వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నోరు మూసుకో. ఇదే మీ అమ్మాయితో ఇలా మాట్లాడతావా? లేకు, నేను చెప్తున్నాను కదా, లేకు. ఇలా జరిగే అవకాశం లేదే. అందరికీ నమస్కారం. 30 days 30 యూనిక్ సిరీస్ లో ఇవాల్టి ఒక కొత్త ఎపిసోడ్ కి నేను మీ అనూప్ సోనీని మిమ్మల్ని స్వాగతిస్తున్నా. ఈ క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఎపిసోడ్ మూల్యంగా ఈ దేశంలో వేరే వేరే సమూహాల్లో చెందిన అన్ని ప్రజలకి జరుగుతున్న ప్రతి అన్యాయాల గురించి కళ్ళు కట్టినట్టు చూపిస్తానికి మేము ప్రయత్నిస్తున్నాం. గాయపడిన వారికి ఇక్కడ నొప్పి అనేది బాగా ఉంటుంది. ఇవాల్టి కేసుని మనతో అనలైజ్ చేయడానికి కలవబోతున్నారు షమ్ తహీర్ ఖాన్. ఈ కేసుని ఎందుకు చూస్ చేశారో ఆయన అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేనే శ్యామ్ తహీర్ ఖాన్. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి చాలా కథలు ఈ రోజు మీకోసం క్రైమ్ పెట్రోల్లో చూపించబోతున్నాను. దాన్ని మీరు చూడడం చాలా చాలా అవసరం. పైనున్నటువంటి ఆ దేవుడు ఏ మతానికి చెందిన దేవుడైనా సరే మనిషికి భేదాలు చూసి జీవించమని చెప్పలేదు. కానీ మనిషి అలా ప్రవర్తిస్తున్నాడు. హిందూ, ముస్లిం, ధనవంతుడు, పేదవాడు, నలుపు, తెలుపు అనే భేదాలు ఇంకా ఈ సొసైటీలోనే ఉంటూనే ఉన్నాయి. ఈ భేదాలు ప్రజల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అనేక విధాలుగా అనేక రూపాల్లో ఈ సమాజంలో వ్యాపించుకుపోయింది. ఇటువంటి భేదాల వల్లే సమాజంలో క్రైమ్లు చాలా ఎక్కువైపోతున్నాయి. ఈ రోజు మనం చూడబోతున్నది కూడా అటువంటి క్రైమే. సార్, చూస్తుంటే 20-22 సంవత్సరాల వయసు ఉంటుంది. కపుల్స్ అనిపిస్తోంది సార్. సార్, మేబీ వాళ్ళు పాయిజన్ తిని ఉంటారు. సార్, అండర్గామ్స్ ని ఇంకా ప్రైవేట్ పార్ట్స్ ని చెక్ చేశాను సార్. డెత్ కు ముందే వాళ్ళిద్దరూ సెక్స్ లో ఉన్నారు సార్. సెక్స్ ఆర్ రేప్? ఎగ్జాక్ట్ గా చెప్పడం చాలా డిఫికల్ట్ సార్. యూజువల్ గా ఇక్కడికి కపుల్స్ ఇలా చేస్తానికే వస్తూ ఉంటారు. ఇద్దరు ఇంటిమేట్ చేసిన తర్వాతే సూసైడ్ చేసుకున్నారు. షిర్కే, ఈ అమ్మాయిని ఎవరో రేప్ చేసి తట్టుకోలేక వీళ్ళిద్దరూ సూసైడ్ చేసుకుని ఉంటారా? ఇప్పుడు మనం ఒక కంక్లూషన్కి రాలేము. వాళ్ళ వస్తువులు ఏమైనా ఉన్నాయేమో చూడండి. సార్, అతని జేబులో 2 బాటిల్స్ ఉన్నాయి. ఇవి పాయిజన్ బాటిల్స్ అనుకుంటాను. దీని మీద ఎలాంటి లేబుల్స్ లేవే. సార్ సార్ సార్, మీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. సార్, మీ ఆరోగ్యం పాడవుతుందేమో. పదండి సార్, వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తుంది. ఈ పనంతా పూజ చేసి ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ సార్, మీరేమీ మాట్లాడకండి. తనని మన స్టేషన్ కి రమ్మంటాను. మీరు ఇక్కడ ఏం మాట్లాడండి. నువ్వేంటి నా వైఫ్ లాగా బిహేవ్ చేయడం ఆపుతావా లేదా? సార్, చుట్టుపక్కలంతా వెతికి చూశాను సార్. ఐడి కానీ పర్స్ కానీ ఏది దొరకలేదు సార్. వీళ్ళ గురించి ఐడెంటిఫికేషన్ ఏం దొరకలేదు. పోలీసులు ఎందుకు ఆ అమ్మాయిని ఆల్రెడీ చూసిన ముఖంలో ఉందని చెప్పుండాలి. ఒకవేళ పోలీసులకి ఈ అమ్మాయి బాగా పర్సనల్ గా తెలుసుంటారా? ఒకవేళ పబ్లిక్ గా వీళ్ళందరికీ తెలిసిన ముఖమై ఉంటుందా? మరియు ఒకవేళ ఒక వెల్ నోన్ సెలబ్రిటీ కూడా అయి ఉండొచ్చా? నిజానికి ఏం జరిగిందో తెలియకుండా పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అది ఒక పెద్ద ఆపదలో వాళ్ళని నుంచోబెడుతుందని ఈ నిజాన్ని గ్రహిస్తానికి వాళ్ళు ఇష్టపడతల్లా. బీచ్ ఒడ్డున కనిపెట్టినటువంటి ఈ 2 బాడీస్ ని పోలీసులు ఐడెంటిఫై చేయలేకపోయారు. ఇన్వెస్టిగేషన్ లో ఇదొక సూసైడ్ అని స్పష్టంగా తెలుస్తోంది. కానీ క్రైమ్ సీన్ ని బట్టి చూస్తుంటే ఇది సూసైడ్ కాదేమోనని అనేక అనుమానాలు తలెత్తాయి. ఎందుకంటే సూసైడ్ చేసుకునే విక్టిమ్స్ వాళ్ళ ఐడెంటిటీని ఎప్పటికీ మర్చిపోరు. వాళ్ళ చావుకి కారణాన్ని సూసైడ్ నోట్ లో రాసే చనిపోతారు. ఈ అమ్మాయి, ఈ అబ్బాయిల ఫోన్, పర్స్, ఐడి కార్డ్స్ ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారట. ఇది నిజంగానే సూసైడా లేదా వెల్ ప్లాన్డ్ మర్డరా? సార్, ఆ అమ్మాయి DNA రిపోర్ట్ ప్రకారం చనిపోయిన వ్యక్తి సీమన్ ఆ అమ్మాయి శరీరంలో ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ జరిగింది. ఆ తర్వాతే సూసైడ్ చేసుకున్నారు. మనం కరెక్ట్ గానే దాన్ని గెస్ చేసాం. సూసైడ్ కేసే ఇది. హలో, నేను బ్లడ్ శాంపిల్ ఇచ్చేసాను. ఇప్పుడు హ్యాపీనా షిర్కే? సార్, ఆ అమ్మాయిని ఎక్కడ చూశానో నాకు గుర్తుకొచ్చింది. సార్, ఇలా చూడండి. ఈ అమ్మాయిని నేను ఒక యాక్సిడెంట్ లో చూశాను. నా కూతురు ఎప్పుడు ఇంకొకరి ముందు తల ఉంచుకుని నుంచోదు. తన పట్టుదల మీద నిలబడుతూ ఉంటుంది. నా కూతురికి మంచి చదువు ఇచ్చాను. తన జీవితంలో ఒక గొప్పగా ఎదగాలని. ఈ రోజు నా కూతురు ఒక మంచి డాక్టర్ అయ్యింది. నా బంగారం. అందువల్లే మీ ఇంట్లో పిల్లల్ని కూడా బాగా చదివించండి. వాళ్ళు కూడా లైఫ్ లో గొప్పగా వస్తారు. చూడండి సార్, ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూశాను అనుకున్నాను. మీరు బ్లడ్ శాంపిల్ ఇచ్చేటప్పుడే నాకు గుర్తుకొచ్చింది. షిర్కే, మీకు జ్ఞాపక శక్తి ఎక్కువే. ఇది ఆ అమ్మాయే. ఆ అమ్మాయితో ఉండేది ఎవరు? వాళ్ళని తీసుకొచ్చి అమ్మాయిని ఐడెంటిఫై చేయమనండి. ఓకే సార్. లోపల రండి.
మేడం నమస్తే, నేను చంపా షిండే. మీరు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పారు? శిల్పా షిండి వాళ్ళ అమ్మ కదా మీరు? అవును, నా కూతురే. తను 2 రోజులుగా కనిపించట్లేదు మేడం. నేను పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ ఇచ్చాను మేడం. లోపలికి రండి, మొహం చూపించండి. శిల్పా తల్లి, నా కూతురికి ఏమైంది మేడం? ఎవరిలా చేసింది మేడం? మేము అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. బీచ్లో ఒక అబ్బాయితో మీ అమ్మాయి బాడీ దొరికింది. పాయిజన్ తీసుకొని సూసైడ్ చేసుకున్నారు. నా కూతురు ఎప్పుడు ఇలా చేయదు మేడం. నా కూతురు సూసైడ్ చేసుకునేంతలా పిరికిది కాదు మేడం. అబ్బాయి బాడీని చూపించండి. చూసా. ఇలా చూడండి అజిత్. సార్, నా కూతురు శిల్ప ఖచ్చితంగా సూసైడ్ చేసుకొని చచ్చిపోలేదు సార్. తను ఎవరో హత్య చేశారు, మర్డర్ చేశారు సార్. తను పాయిజన్ తినే చనిపోయింది. ఇంకా చాలా రిపోర్ట్స్ రావాలి. లేదు సార్, నా కూతురికి ఎవరో విషయం ఇచ్చారు సార్. నా కూతురు నిజంగానే ఎంతో ధైర్యవంతురాలు సార్. లేదు సార్, తను ఖచ్చితంగా సూసైడ్ చేసుకునే అవకాశమే లేదు. శిల్ప కన్న తల్లి ఒక సెక్స్ వర్కర్. ఎయిడ్స్ వచ్చిపోయింది సార్. శిల్ప ఒక 3 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి తను నేనే కన్న తల్లిలా చూసుకుంటున్నాను సార్. తన జీవితం ఇలాగ అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు సార్. నేను మీకు ఒకటి చెప్పనా సార్, సొసైటీలో ఉండే తోటి మనుషులే ఇలా చేస్తున్నారు కదా సార్. వీళ్ళ మధ్య శిల్పాన్ని పెంచడం ఎంతో కష్టమైంది సార్. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రాబ్లమే. స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తను ఒక హిజ్రా కూతురు అని అవమానిస్తూ ఉండేవాళ్ళు సార్. అమ్మా నేను స్కూల్కి అస్సలు వెళ్ళను. నీకేమైంది ఇప్పుడు? రూమ్లోకి వెళ్ళి ఖాళీగా కూర్చుంటావా? చెప్పు, నువ్వేమైనా తప్పు చేసావా? లేదు కదా? అప్పుడు నువ్వు అసలు భయపడకూడదు. నువ్వు ఈ చంపా షిండే కూతురువి. నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ అర్థం చేసుకోవడం నేర్చుకో. లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు మనల్ని బతకనివ్వరమ్మా. ముందు నువ్వు ఏడవటం ఆపు నా బంగారు తల్లి. ఎంతో ధైర్యవంతురాలుగా పెరిగింది సార్. కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా ఇవే మాటలు వినపడ్డాయి. తను వాళ్ళకి ఎదురుగా ఎంతో పోరాటం చేసింది సార్. అలాంటి వాళ్ళకి తగ్గ సమాధానం చెప్పడం కూడా తను నేర్చుకుంది సార్. హే శిల్ప, మేము తెలుసుకునేది ఎంత నిజమా? నీకు అమ్మా నాన్న అంతే ఒక వ్యక్తి అంటగా? మాట్లాడి అయిపోయిందా? నీ దగ్గర ఒక విషయం చెప్పాలి. నేను నా పేరెంట్స్ ని ప్రౌడ్ గా అనుకోవాలి. ఎందుకని చెప్పనా? వాళ్ళకు మేనర్స్ ఏంటని చెప్పించారు, వాళ్ళకు హ్యూమానిటీ చెప్పించారు, మనుషులతో ఎలా పలకరించాలని చెప్పించారు. మీ పేరెంట్స్ మీకు ఏమంతం చెప్పించలేదో అవన్నీ నాకు వీళ్ళు చెప్పించారు. అందుకే మీ నిజమైన క్యారెక్టర్ని మీ బిహేవియర్ వల్ల నాకు ఇవన్నీ చూపిస్తున్నారు. లెగో అని చెప్తున్నాను కదా, లెగో. ఒకరోజు తన రాజకుమారుణ్ణి తనే వెతుక్కుంది సార్. నా కూతురు చదివే అదే కాలేజీలోనే వాడు చదివాడు. వాడే అజిత్ దేశ్ముఖ్. బైక్ ఆపు. అరే ఆపు. నీకిదే కదా కావాలి? అవును. అమ్మా, ఎవరా అబ్బాయి? చూడుమా, నాతో చూడటంలో ఏముంది? ఆ అబ్బాయి నీకు నచ్చాడా? ఆ తర్వాత అజిత్ మా ఇంటికి రావటం మొదలు పెట్టాడు. చూడు బాబు, ఇది తిని చూడు. లేదు, ఇదే నువ్వు ట్రై చేయాలి. ఇదిగో తిను. మీరు కాస్త తన్ని తినివ్వండి. ఎందుకు అనవసరంగా గొడవ చేస్తారు? ఇదిగో బాబు, ఇది తిను. అరే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అబ్బాయి నచ్చేశాడు, అందుకే ఇలా చేస్తున్నారు. నువ్వు తిన్నా అన్నా. మేమందరం అతన్ని దేవుడిలాగా చూసాం. ఎందుకంటే నా కూతురు ఒక హిజ్రా కూతురు అని తెలిసినా కూడా ఆ అబ్బాయి మా కూతుర్ని ప్రేమించాడు. అంతా సంతోషంగా వెళ్తూ ఉంది సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మమ్మల్ని అస్సలు నచ్చలేదు సార్. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడాను సార్. నా కూతురు శిల్పాకి నేను మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాను, తనకి మంచి సంస్కారం నేర్పించాను. మీరు చూడండి, మీకు నెంబర్ 1 కోడల్లాగా తను నడుచుకుంటుంది. తను చూసి మీ కుటుంబమే ఎంతో గొప్పగా అనుకుంటారు. నువ్వు చెప్పేదంతా నిజమే చంపా. నీ కూతురు మా ఇంటికి కోడలుగా వస్తే నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో మా కుటుంబం గురించి ఫస్ట్ పేజీలో వస్తుంది. ఒకే రాత్రిలో ఫేమస్ అవుతాం. అందరూ మమ్మల్ని చూసి నవ్వుతారు. సరే, వాళ్ళకి పిల్లలు పుడతారనుకోండి,
మీరేం చేస్తారు? చప్పట్లు కొట్టి డాన్స్ చేస్తారు. అది మేము చూసి మీ ఇంట్లో పెళ్లి చేస్తున్నందుకు సంతోషించాలి. అదే కదా మీరు చెప్తున్నారు? ఇది చూడండి, నేను మీతో మాట్లాడి వెళ్దామనే వచ్చాను. మీకు ఏది సరి అనిపిస్తే అదే చేయండి, నేను దానికి తల ఉంచుతాను. కానీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే నిర్ణయంలో ఉన్నారు. వాళ్ళని మనం అడ్డుకోలేమండి. మీరు కానీ మేము కానీ దేశ్ముఖ్ ఫ్యామిలీ ఈ హత్య వెనకాల ఉందని నాకు తెలియదు సార్. కానీ అజిత్, శిల్ప ఖచ్చితంగా సూసైడ్ చేసుకోలేదు సార్. అది నాకు బాగా తెలుసు. వాళ్ళిద్దరిని హత్య చేశారు సార్. దయచేసి హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి సార్. మీరే సార్ మాకు సహాయం చేయాలి. దయచేసి వాళ్ళని అరెస్ట్ చేయండి సార్. ప్లీజ్ మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. నిజం ఖచ్చితంగా బయటపడుతుంది. షిర్కే, అజిత్ రెస్పెక్టివ్ ఫ్యామిలీని చూద్దాం రండి. వాళ్ళు ఏం చెప్తున్నారో మనం విందాం. చెప్పడానికి ఇంకేముంది ఇన్స్పెక్టర్ గారు? మీరే చెప్పండి. ఒక హిజ్రా కూతుర్ని ఎవరు కోడలుగా అంగీకరిస్తారు? మేము హాజిత్తో ఎంతగానో చెప్పాం, కానీ వాడు మా మాట వినలేదు. ఆ అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఆ ధైర్యంతోనే వాళ్ళు వచ్చి సంబంధాలు మాట్లాడారు. మీ అబ్బాయి కనిపించకుండా 2 రోజులైంది. మీ అబ్బాయి కనిపించట్లేదని పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరు ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు? సార్, అజిత్ అప్పుడప్పుడు శిల్ప వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. వాడు అప్పుడప్పుడు అక్కడే ఉండిపోయేవాడు. మేము అక్కడే ఉన్నాడేమో అనుకున్నాం. సరే, అది వదిలేయండి. మీ అబ్బాయి చనిపోయింది మీకు తెలియదని అనుకుందాం, కానీ మేము ఇన్ఫార్మ్ చేశాం కదా. మేము అందరం ఇక్కడికి వచ్చింది అది చెప్పడానికే. కానీ మీ అబ్బాయిని ఐడెంటిఫై చేయడానికి మీరు సిద్ధంగా లేరు కదా. మా వారికి ఇప్పుడు కాస్త ఆరోగ్యం బాగోలేదు సార్. అందువల్ల నేను కేశవ్ని మీతో పంపిస్తాను. కేశవ్, నేనెట్లా వెళ్ళగలను? నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందిగా. కేశవ్. ఇన్స్పెక్టర్ గారు, మీరు వెళ్ళిపోండి. కాసేపు అయ్యాక నేనే వచ్చి కలుస్తాను. షిర్కే, మీరు వాళ్ళ మొబైల్ నెంబర్స్ అంతా తీసుకోండి. మర్డర్ జరిగిన చోటు వీళ్ళ మొబైల్ యాక్టివ్గా ఉందేమో చూడండి. ఓకే సార్. ఇండియాలో ఉన్న ప్రతి తల్లులకి వాళ్ళ యొక్క కూతురిని చదవనివ్వాలని చెప్పిన ఒక అమ్మ ఇవాళ గుండె పగిలిన స్థితిలో ఉన్నారు. ఈ అమ్మగారు ఒక షాక్ లో ఉన్నారు. వాళ్ళ కూతురు ఒక అనుమానపు స్థితిలో చనిపోయారని మనకు తెలియజేశారు. ఏం జరుగుతుంది ఇక్కడ? మా పని మమ్మల్ని చేయనివ్వండి. మీరు ఇంటికి వెళ్ళండి. సార్, మేము వీళ్ళతో ఏమీ చెప్పలేదు సార్. వీళ్ళు ఎలా ఇక్కడికి వచ్చారో కూడా మాకు అసలు తెలియదు సార్. మేమేమైనా తప్పు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి సార్. మీరండి, మనం ఇంటికి వెళ్దాం. శిల్ప చనిపోయిన దగ్గర నుంచి మీరు ఏం తింటలేదు. వీడెవడు? వీడి పేరు సూరజ్. నా టేస్ట్ వీడే చూసుకుంటున్నాడు సార్. నా బిడ్డ లాంటి సార్ వీడు. ఇంటికి తీసుకెళ్ళండి ప్లీజ్. అందరు ఇక్కడి నుంచి బయలుదేరండి. మాకేదైనా తెలిస్తే మేము చెప్తాం. అజిత్ ఫాదర్ యశ్వంత్ గారు వచ్చారు సార్. ఈవెన్ అజిత్ బాడీని కూడా ఇంకా ఎవరూ చూడలేదు. కానీ శిల్ప చనిపోయిందన్న వార్త వినగానే తన కుటుంబ వ్యక్తులందరూ వచ్చి ఏడ్చారు. కానీ అజిత్ ఫ్యామిలీ నుండి ఏ ఒక్కరూ రాలేదు సార్. ఒక హిజ్రా కూతుర్ని పెళ్లి చేసుకున్నా అన్న కోపంలో ఉన్నారు వాళ్ళు. ఆ కుటుంబం రాకుండా ఉండడానికి కారణం అదే అయి ఉంటుంది. సార్, ఈ రీజన్ కోసమేనా అజిత్ని శిల్పాని చంపేసుంటారు? అలా కూడా అయ్యుండొచ్చు. చూస్తానికి ఇది సూసైడ్ లాగానే ఉంది. అజిత్ కాల్ రికార్డ్స్ తీయమని చెప్పాను కదా, ఏమైంది? అంత స్పెషల్ గా ఏమీ దొరకలేదు సార్. వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ లోనే ఉన్నాయి. నేను వాళ్ళ కాల్ రికార్డ్స్ అన్ని చెక్ చేశాను. పర్టికులర్ గా ఏమీ లేవు. ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకున్నారు. ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఏదైనా తెలిసిందా? సార్, ప్రస్తుతానికి ఏ రిపోర్టు రాలేదు. శిల్ప ఒక మంచి అమ్మాయి మేడం. తను ఎవరి దగ్గర ఏ గొడవకు వెళ్ళదు. ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. అందరినీ సంతోషంగా ఉంచుకుంటుంది. తర్వాత నీకు వాళ్ళు ఎలా తెలుసు? ఎలాగంటే, టీ తాగుతారా విలాస్? 2 టీ. మాకేం వద్దు, ముందు జవాబు చెప్పు. వాళ్ళకి నాకు ఒక మంచి రిలేషన్షిప్ మేడం. వాళ్ళు నన్ను బాగా నమ్ముతారు. వాళ్ళకి ఫోటోకి ఫోర్స్ ఇవ్వటం అంటే చాలా ఇష్టం. నేనే వాళ్ళకి ఫోటో అంతా తీసిస్తాను. చూడండి మేడం, ఫోటో కాస్త చూడండి. ఫస్ట్ టైం శారీ కట్టినప్పుడు ఎంత అందంగా ఉన్నారో చూడండి. సార్, చెప్పండి సార్. నాకు ఆ దేశ్ముఖ్ ఫ్యామిలీ గురించి ఏం తెలియదు సార్. ఏంటి మీరు అనేది? ఏం చెప్పమంటారు సార్? ఈ కుటుంబం చాలా విచిత్రమైన కుటుంబం. ఎప్పుడు చూసినా ఒకటే గొడవ చేస్తూ ఉంటారు. అజిత్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చెప్పారు. నాకు తెలిసిన దాన్ని బట్టి అతను ప్రేమించడం ఇంట్లో వాళ్ళకి నచ్చలేదట సార్. కొన్ని రోజుల క్రితం వాళ్ళమ్మతో గొడవ కూడా పడ్డాడు సార్. ఎందుకు గొడవ పడేవారు సార్? అదేంటంటే వాళ్ళమ్మకు తనకు మధ్య ఏదో విషయం ఉంది సార్.
నేను మీతో ముందే చెప్పాను కదా సార్, ఆ ఫ్యామిలీ చాలా వెరైటీదని. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే డాక్టర్ గారు రారు సార్. ఆ డాక్టర్ ఉన్నాడు కదా సత్యానంద్, అతనే సార్ వీళ్ళకు బాగు చేస్తూ ఉండేది. కొన్ని రోజుల ముందు నేను ఇస్త్రీ చేసిన బట్టలు తీసుకెళ్లాను సార్ అమ్మగారికి ఇవ్వాలని. అప్పుడు తలుపు తీసింది సార్. నేను లోపలికి చూశాను, అందరూ కూర్చొని ఒకటే గొడవ చేస్తున్నారు సార్. ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒంట్లో బానే ఉంది కదా, మరెందుకు డాక్టర్ సత్యానంద్ పిలిచారు? ఆయన అప్పుడప్పుడు రావడం వల్లనే నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. అతను ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చింది నాన్నకి, మీకు కాదు. మీరెందుకు వెళ్ళి చూశారు? ఇక్కడ నుంచి నాకు ఆరోగ్యం బాగోలేకపోతే నేను వెళ్ళి ఆయన్ని కలుస్తాను, సరేనా? ఇప్పుడు మాటలు ఆపు. అమ్మా, ఇలా ఎక్స్క్యూజ్ ఇవ్వటం ఆపండి. నాకు అంతా తెలుసు. మీ ఇద్దరి మధ్యన ఏంటి సంబంధం అనేది నాకు తెలుసు. అజిత్, నీకు కొంచెం కూడా సిగ్గనేదే లేదా? మీ అమ్మ మీద ఇలాంటి నింద మోపుతున్నావు. సిగ్గుపడాల్సింది మీరే ఇంకొకరితో రిలేషన్ లో ఉన్నారు. అది నాకు నచ్చలేదు. అజిత్, నీకు మేనస్ లేదు? కన్న తల్లితో ఇలాగనా మాట్లాడేది? సార్ ఒక విషయం గుర్తుంచుకోండి, ఆవిడ డాక్టర్ గారితో ఎఫ్ఐఆర్ ఉంది సార్. ఆ ఇజ్రా కూతుర్ని వాడు ఎప్పుడైతే ప్రేమించడం మొదలుపెట్టాడో అప్పుడే మా మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది సార్. వాడు బాగానే ఉన్నాడు, ఈ మధ్య అస్తమానం గొడవ చేస్తున్నాడు. ఇదంతా వీడి జీవితంలో ఆ ఇజ్రా అమ్మాయి వచ్చిన తర్వాతే సార్. ఇంట్లో ఎవరిని గౌరవించడం లేదు, మా గురించి అసలు తను ఆలోచించడం లేదు. మీకు ఓ ఫిజిషియన్ కి అఫైర్ ఉన్నందువల్లే మీ అబ్బాయి ఇలా ప్రవర్తించినట్టు బయట అందరూ మాట్లాడుకుంటున్నారు. అవన్నీ అబద్ధాలు మాత్రమే. ఈ ఆలోచన తనకి ఎవరిచ్చారో అర్థం కావడం లేదు. దీని గురించి వాడి దగ్గర ఎన్నోసార్లు అడిగాను, కానీ వాడు నాకు సమాధానం చెప్పనే లేదు. తర్వాత మిస్టర్ సత్యానంద్, ఆయన మాకు దేవుళ్లాగా ఆయన మీద అన్యాయంగా నింద మోపడం పాపం సార్. నేను కన్న కొడుకు అన్యాయంగా నా మీద నింద మోపడం చూస్తూ ఉంటే అది నాకు చాలా బాధగా ఉంది సార్. ఎందుకు ఇలా చేస్తున్నారు? మేకప్ వేయకుండా మీరు బయటికి వెళ్ళలేరా ఏంటి? మీరు మాత్రం ఎందుకు ఇలా అర్థం చేసుకుని అంటున్నారు? నువ్వేమంటున్నావు? నువ్వేంటి మీరు అంటున్నావు? అర్థం ఏంటి? అరే అమ్మా, సారీ, నేను దాన్ని పట్టి చెప్పలేదు. అది ఏంటంటే మనము మీరందరూ బయటికి వెళ్తున్నారు, దానికి తగ్గట్టుగా మేకప్ డ్రెస్ వేసుకుంటున్నారు. అయితే నేనెందుకమ్మా ఇవన్నీ చేయాలి? నేను అవన్నీ వేయకుండానే బాగున్నాను కదా. హృదయం శుభ్రంగా ఉంటేనే చాలు, ఇవంతా అవసరం లేదు. అది కాకుండా ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళు అందరూ ఒక విధంలో అందమే తెలుసా? అక్క చూసారా ఎంత పెద్ద మనిషిలాగా నడుచుకుంటుందో? నువ్వు చెప్పేదాంట్లో కూడా న్యాయం ఉంది. మన శిల్ప కూడా హీరోయిన్ లాగానే ఉంది కదా. అరే మీరే నాకు బెస్ట్ ఆంటీ. ఇలాగే నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నీ వల్ల ఎంత వీలవుతుందో అంత నటించు. 2-3 పిల్లలు పుట్టాక నువ్వు వెయిట్ పెరిగిపోతావులే. ఒక పాప నాకిచ్చేయి. బిడ్డనా? నేను చివరి వరకు బిడ్డని పుట్టించుకోను. నా అందంని అది పాణి చేస్తుంది. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, మీరు అర్థం చేసుకుని అంటున్నారు. దామిని, అజిత్ కుటుంబం ఆ లాండ్రీ వ్యక్తి చెప్పేదాన్ని బట్టి చూస్తే అజిత్ ఒక కోవర్ట్. వాళ్ళమ్మ ఆల్కహాలిక్, డ్రగ్ కి అడిక్ట్ అయిన వారు. తను వాళ్ళమ్మ క్యారెక్టర్ మీద అనుమాన పడుతున్నారు. మరోవైపు చంపాకి సంబంధించి అజిత్ ఒక పర్ఫెక్ట్ బాయ్. అజిత్ ట్రూ నేచర్ ఏంటో నాకు నిజంగా అర్థం కావడం లేదు. సార్, ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరైనా అజిత్ గురించి అబద్ధం చెప్పుంటారు. మేడం, పిఎం రిపోర్ట్ వచ్చింది. సార్, ఈ పిఎం రిపోర్ట్ చూస్తే కన్ఫర్మ్ గా తెలుస్తుంది సార్. హత్య చేసే ముందు శిల్పాని రేప్ చేసేశారు సార్. కోండం ప్రైవేట్ పార్ట్స్ లో దొరికింది. అయితే అజిత్ శిల్పాతో 2 సార్లు సెక్స్ చేశాడా? ఒకసారి కాండోమ్ యూజ్ చేశాడు, ఇంకోసారి దాన్ని యూజ్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో శిల్ప బాడీలో దొరికిన సీమన్ అజిత్ DNA శాంపిల్ తో మ్యాచ్ అవుతోంది. ఒకవేళ అజిత్ కాకపోతే ఇంకెవరైనా శిల్పాని రేప్ చేసి ఉండాలి. ఫింగర్ ప్రింట్ రిపోర్ట్ ను కొంచెం చూపించండి. ఇందుకు అవకాశమే లేదు. అందులో ఫింగర్ ప్రింట్స్ దొరకలేదని రిపోర్ట్లో ఉంది. బాటిల్ పైన ఉన్న ఫింగర్ ప్రింట్ ని వాళ్ళు అవాయిడ్ చేశారు. తాగడానికి ముందే ఫింగర్ ప్రింట్స్ ని అంతం చేయలేరు. ఒకవేళ వాళ్లే ఇవ్వకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఫోర్స్ చేసి ఇచ్చేసి ఉంటే? అలాగైతే ఇది మనం అనుకుంటున్నట్టు సూసైడ్ కేసు కాదు, ఖచ్చితంగా మర్డర్ కేసే. డబుల్ మర్డర్ కేస్. అరే, ఒక కూతుర్ని కోల్పోయిన తల్లి బాధ మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలుసు నా కూతుర్ని చూసి ఎంతమంది అసూయగా ఉన్నారు అని. ఇప్పుడు మీరంతా ప్రశాంతంగా ఉన్నారా? ఒక తల్లిగా ఇకపై నేను ఎప్పుడు ప్రశాంతంగానే ఉండలేను. నా కూతురిని చంపిన వాడు ఎవరైనా సరే వాడు నాశనం అయిపోతాడు. సార్, మీరిప్పుడు లీవ్ లో ఉన్నారు సార్. మీరు విశ్రాంతి తీసుకోవాలి. ఓ కమాన్, ఇది డబుల్ మర్డర్ కేసు. టెన్షన్ గా ఉంది. కేసు ఫైల్ తీసుకురండి. హలో సార్, దాన్ని ఆపండి. ఇది ఆ హంతకుడు చేసిన చాలా పెద్ద తప్పు.
ఫోర్స్ చేసి విషం ఇచ్చిన తర్వాత ఆ బాటిల్ మీద ఫింగర్ ప్రింట్స్ ని తుడిచుండకూడదు. ఆ హంతకుడు ఎవరై ఉంటారు? ఈ అజిత్ గురించి 2 ఒపీనియన్లు ఎందుకు మనకు దొరికాయి? ఇందులో ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం ఉంటుంది? ఈ విషయం ఎలాగా ఈ హత్యకి కనెక్ట్ అయి ఉంటుంది? అదే సార్, మాకు కూడా అర్థం కావడం లేదు. ఓ మనిషికి 2 రూపాయలు ఎలా ఉంటాయి? ఒకటి బ్లాక్, మరొకటి వైట్. ఒకవేళ ఈ చంపాని హత్యలు చేసుంటే, చంపా అజిత్ చాలా మంచి పిల్లోడని చెప్పింది కదా. చంపాకి అజిత్ అంటే చాలా ఇష్టం. లేకపోతే అజిత్ ఫ్యామిలీ వీళ్ళ గురించి చెప్పిందంతా నిజమా? సార్, అలా అయితే వాళ్ళు శిల్పాని రేప్ చేసి ఎందుకు మర్డర్ చేసి ఉంటారు? ఒకవేళ ఇలా జరుగుండొచ్చు సార్. దేశ్ముఖ్ ఫ్యామిలీ కూడా ఈ హత్యకి కారణమై ఉండొచ్చు. అయినా ఎందుకని సొంత కొడుకునే వాళ్ళు చంపుంటారు సార్? వాళ్ళు ఒట్టి శిల్పాన్ని మాత్రమే చంపుండాల్సింది కదా. అలా జరిగే అవకాశమే లేదు. సుహాసిని మాత్రమే కాదు, ఆ కుటుంబంలో వాళ్ళందరూ అజిత్ పైన చాలా కోపంగా ఉన్నారు. నోరు మూసుకోరా. ఒకవేళ ఇలా జరిగి ఉండొచ్చుగా. వాళ్ళు ఒకే రాయితో 2 మాడుకలు కొట్టారు. లేకపోతే ఇది 1 సైడ్ లవ్ మ్యాటర్ కూడా అయ్యుండొచ్చు కదా. అయ్యుండొచ్చు సార్. చంపా వాళ్ళ కొడుకు సూరజ్. నేను అతన్ని క్వశ్చన్ చేశాను సార్. శిల్ప గురించి అతను మాట్లాడింది చాలా సందేహంగా అనిపించింది. అతని ఫోన్లో కూడా శిల్ప ఫోటోలు ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే శిల్ప అంటే అతనికి ఇష్టం అనుకున్నాను సార్. మీరు ఏమంటున్నారంటే ఇది ఒక సైలెంట్ లవర్ కదనా? వాడికి మర్డర్ మోటివ్ ఏదైనా ఉందా? ఎస్ సార్. ఒకవేళ వాడే శిల్ప మీద రివెంజ్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. కూడా ఉన్న ఫ్రెండ్స్ ని కూడా విచారించండి. మర్డర్ జరిగిన రోజు వాడు ఎక్కడున్నాడో మనం దాన్ని కనిపెట్టాలి. ఎస్ సార్. దామిని, ఎక్స్ట్రా షుగర్ వేసి ఒక టీ తీసుకురండి. సార్, మీకు ఆల్రెడీ షుగర్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, నాకేం కాలేదు, నోరు మూసుకుంటే చాలు. షుగర్ వేసి టీ ఇవ్వకపోతే నా మైండే రిఫ్రెష్ అవ్వదు, అర్థమైందా? 4 స్పూన్ షుగర్ వేసి టీ తీసుకురండి. నేను మీతో షుగర్ వేసిన టీ తెమ్మన్నానా? వెళ్ళి షుగర్ లేకుండా టీ తీసుకురండి. ఏంటలా చూస్తున్నారు? వెళ్ళండి. కాకరకాయ జ్యూస్ నీకోసం. ఇంకా షిర్కే, ఇది ఇవాళే ఖాళీ అవ్వాలి. ఓకే మేడం. సార్, ఒక గ్లాస్ తాగుతారా? సార్, అజిత్ తండ్రి యశ్వంత్ గారు ఇక్కడికి వచ్చారు సార్. మిమ్మల్ని కలవాలట. చెప్పండి సార్. నేను వార్త చెప్పాను, కానీ ఆయన బయటే కూర్చున్నారు. ఆయన ఆరోగ్యం బాగాలేనట్టుంది. ఎలా ఉన్నారు? ఇన్స్పెక్టర్ గారు, మా అబ్బాయిని ఎవరు చంపారో మిమ్మల్ని అడుగుదామనే నేను ఇక్కడికి వచ్చాను. మేము కనిపెడటానికి ట్రై చేస్తున్నాం సార్. మాకు అది త్వరలో తెలిసిపోతుంది. త్వరగా కనిపెట్టండి సార్. ఆ చంపింది ఎవరో నేను తెలుసుకోవాలి. నా అమాయకుడైన కొడుకుని ఎవరు చంపారో. చాలా మంచివాడు. ఏంటి మంచివాడా? కానీ వాడికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని చెప్పారు కదా. వాడికి ఎలాంటి చెడ్డ అలవాటు లేవు సార్. వాడు చాలా మంచివాడు సార్. బంగారం లాంటి కుర్రాడు. అదేంటంటే సార్, నేను మీకు విషయం చెప్పాలి. అది ఫస్ట్ ఇతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళండి ఇతన్ని. మా అబ్బాయి చాలా మంచోడు. చెప్పకండి. అబ్బాయి, నా కూతురుని చంపిన వాళ్ళు ఎవరు చేస్తారు? వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. వాళ్ళు నాశనం అయిపోతారు అంతే. శిల్ప, నువ్వు చూడటానికి అలా హీరోయిన్ లాగానే ఉన్నావు. నీ మీద ఎవరు దృష్టి పెట్టకూడదు. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. శిల్పాకి బ్యూటిఫుల్ ఫేస్ మాత్రమే కాదు, గ్రేట్ యాక్టింగ్ టాలెంట్ ఉంది. ఒకవేళ తిని అనుకుంటే ఇండస్ట్రీని రూల్ చేయొచ్చు తను. అదేం వద్దు. ఈ ఇండస్ట్రీ చాలా ఘోరమైనది. తను బాగా చదివి ఒక మంచి డాక్టర్ అవుతుంది. అదే నా ఆశ. నా కూతురు ఈ రోజు ఒక మంచి డాక్టర్ అయ్యింది. నా బంగారం. అందుకే నేను చెప్తున్నాను, మీరు కూడా మీ ఆడపిల్లని బాగా చదివించండి. వాళ్ళ జీవితం ఎంతో బాగుపడుతుంది. వాళ్ళని బాగా చదివిస్తేనే వాళ్ళ జీవితం అలా ముందుకు వెళ్తుంది. వాళ్ళు మాత్రమే కాదు, మనము, మన దేశం కూడా ముందుకు వెళ్తుంది. పోలీసులు చాలా మందిపై అనుమానించినా వాళ్ళకి ఒక సాలిడ్ ఎవిడెన్స్ అయితే దొరకల. మీడియా ఒక చూపు ఇప్పుడు ప్రెసెంట్ ఈ కేసు మీద ఉంది. పోలీస్ యశ్వంత్ ని హాస్పిటల్కి పంపించిన తర్వాత పోలీసులకు ఒక నిజమైతే తెలిసింది. యశ్వంత్ యొక్క బ్లడ్ రిపోర్ట్ లో ఒక విషపు చేత ద్వారా స్లో పాయిజన్ ఇచ్చి మెల్లమెల్లగా చంపడానికి ప్రయత్నించారు. అందువల్ల ఆయన చాలా వీక్ గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చావడానికి స్థితికి వెళ్ళడానికి కూడా హెర్బే కారణం. ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తే చేసి ఉండాలి. హెర్బ్ గురించి బాగా తెలిసిన ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఈ క్రైమ్ ని చేసి ఉండాలి. అజిత్ యొక్క ఫ్యామిలీ డాక్టర్ అయిన ఫిజిషియన్ సత్యానందల్.
సార్ 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 నన్ను కొట్టకండి సార్. సార్ నేనేం చేయలేదు సార్. కమాన్ డాక్టర్ సార్, ఏదో ఒకటి చెప్పండి త్వరగా. ఆయన ఎందుకు సిగ్గా ఉన్నారంటే యశ్వంత్కి నేను సీక్రెట్గా ఒక హెర్బ్ ఇచ్చాను సార్. అది ఒక స్లో పాయిజన్. ఆ హెర్బ్ వల్ల యశ్వంత్ బాగా సిగ్గయ్యారు. కానీ నువ్వు ఆ హర్బుని ఎందుకు అతనికి ఇచ్చావు? సార్ అది అదే 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 అంటే ఏంటి చెప్పా. ఇలా చూడు, నేను చదువుకున్న వాళ్ళని ఎప్పుడు కొట్టను, కానీ షిర్కే ఉన్నాడు చూడు, ఎవరు ఏంటని చూడకుండా కొట్టేస్తాడు. ఇతను కానీ కొట్టాడనుకో ఎలాంటి మెడిసిన్ నీ మీద అస్సలు పనిచేయదు, అర్థమైందా? ఏమంటావు షిర్కే? నువ్వు మాట్లాడు. సార్ సార్ అగండి సార్, నేను చెప్తాను సార్. చెప్పు. సుభాష్నికి నాకు ఒక అఫైర్ జరుగుతుంది సార్. అందువల్ల యశ్వంత్ ఇలా వీక్ ఎలాగే మేము చేసాం సార్. స్లో పాయిజన్ ఇచ్చి వాడిని చంపేస్తే మా రిలేషన్షిప్ ఆపడానికి కానీ అడ్డుకోవడానికి కానీ ఇంకెవరు ఉంటారు అనుకున్నాం సార్. రే మీకందరికీ పిచ్చి కిందరా? అది కేవలం రూమర్ కాదు, నిజంగా ఆవిడ మీద నువ్వు అఫైర్లో ఉన్నావు కదా. ఆ తర్వాత అజిత్కి ఈ విషయం తెలిసింది సార్. ఒకరోజు ఇంట్లో నేను సుభాష్ని ఒంటరిగా ఉన్నప్పుడు. లేదు సార్, నేను ఎప్పుడు అలా ఏం చేయలేదు సార్. అయితే ఎవరు చంపారు? సుభాష్నియే కదా. దాని గురించి నాకేమీ తెలియదు సార్. షిర్కే, యశ్వంత్కి పాయిజన్ ఇచ్చినట్టు చార్జ్ షీట్ రాసి వీడిని తీసుకెళ్లి లోపల పడేయండి. సుభాష్ని ఏ కథ చెప్తుందో చూద్దాం. ఏంటి మీరు నా మీద అన్యాయంగా నింద మోపుతున్నారు? ఆ డాక్టర్ మీ దగ్గర అబద్ధం చెప్తున్నారు. నేనెందుకు వాడి మీద అఫైర్తో ఉండాలి? తనకి ఎంత తెలివి నన్ను ఇలాగంతా నిందిస్తాడు. ఆ డాక్టర్ అబద్ధం చెప్పట్లే, సుభాష్ని అబద్ధం చెప్తుంది. ఎందుకంటే ఆవిడకి బాగా తెలుసు అజిత్ తనకి సపోర్ట్ చేయడని. అందువల్ల డాక్టర్ అబద్ధం చెప్తున్నాడు అంటున్నారు. ఒకవేళ హత్య చేసింది డాక్టర్ కాకపోతే ఇంకెవరో చేసుంటారు. బాగా డబ్బిచ్చి ఇంకెవరో సెట్ చేశారు. ఓ పని చేయండి, వాళ్ళ అకౌంట్ని చెక్ చేయండి. వాళ్ళ అకౌంట్ నుంచి ఫిబ్రవరి 21వ తారీఖు ఎవరి అకౌంట్ నుంచి ఎంత డబ్బు వెళ్ళిందని చూడండి. ఓకే సార్. సార్, సుహాసిని అకౌంట్ నుంచి ఏ డబ్బు తీయలేదు సార్. కానీ ఆమె అకౌంట్ నుంచి 1 లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది. ఎవరి అకౌంట్కి? సార్, మా ఒక అత్తగారు నా అకౌంట్కే 1 లక్ష ట్రాన్స్ఫర్ చేశారండి. అది నేను అప్పుడే ఆమెకి తీసిచ్చేసానండి. అలాగా? మీరిద్దరూ మనీ ట్రాన్స్ఫర్ చేసుకుని ఆడుకుంటున్నారా ఏంటి? 1 లక్ష రూపాయలు ఎందుకు తను ఇవ్వాలి మీకు? అది యాక్చువల్గా ఆమె అజిత్ని మరియు శిల్పాని చంపడానికే నాకు ఆ పైసలు ఇచ్చారండి. అవును సార్, కానీ నేనేం వాళ్ళేం చంపలేదు సార్. వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇచ్చేసా. కావాలంటే మీరు నా మొబైల్ లొకేషన్ కూడా చెక్ చేసి చూసుకోండి. నేను ఒక ఇన్నోసెంట్ సార్, నేను ఎవరిని చంపలా. కావాలని నన్ను నమ్మండి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు మీ అత్తగారు కలిసి వాళ్ళిద్దరిని చంపేశారు, అవును కదా? సార్ 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 అట్లేం కాదు సార్. నేను ఆమె ఇచ్చిన డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చేసాను సార్. నన్ను నమ్మండి సార్. నేను నమ్ముతాను నువ్వు నిజం చెప్తున్నావని. సరే, కేశవ్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? నేను చూసిన వాళ్ళల్లో 1వ నెంబర్ దొంగ వెధవ. ఉద్యోగం అనేదే లేకుండా ఉన్నాడు. వాడు తినే తిండి దగ్గర నుంచి వేసుకునే బట్టల దాకా నేను పోషిస్తున్నాను. నేను ఇచ్చేది వాడికి సరిపోవడం లేదు. నన్ను జైలుకి పంపించి నా ఆస్తి కొట్టేయాలనుకుంటున్నాడు. సార్, అజిత్ శిల్ప మర్డర్ అయిన ఆ రోజు రాత్రి సూరజ్ మొబైల్ లొకేషన్ ఆ ఇల్లే చూపించింది. కేశవ్ ఎక్కడున్నాడు? అతని కాల్ రికార్డ్స్ చూసి మేము ఏం కనిపెట్టలేకపోతున్నాం సార్. సార్, ఇవన్నీ బాటిల్లో దొరికిన ఫారెన్సిక్ రిపోర్ట్. అజిత్ అండ్ శిల్ప ఇద్దరు పాయిజన్ వల్ల టాటూరా చెట్టును పెట్టి పాయిజన్ తయారు చేశారా? అజిత్ అండ్ శిల్ప ఇద్దరు పాయిజన్ వల్ల టాటూరా చెట్టును పెట్టి పాయిజన్ తయారు చేశారా? టాటూరా చెట్టుతో పాయిజన్ తయారు చేయగలరా? ఆ చెట్టు అంత పవర్ఫుల్లా? సార్, యూజువల్ గా ఆ ఫ్లవర్ అడవి లోపల ఉంటుందేమో. మహాశివరాత్రి రోజున ఆ గుడికి ఉపయోగిస్తారు. డట్టురామన్ శివన్ కి పూజ చేయబడుతుంది. కొంచెం ఉండండి. మహాశివరాత్రి ఫిబ్రవరి 21 మహాశివరాత్రి కదా. మీరు పని చేయండి, శివుడి గుడి బయట ఉన్న అన్ని పూల కొట్లని కెమెరాలు చెక్ చేయండి. ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా నాకు కావాలి. ఆ పూలని ఎందుకు కొన్నారో నాకు తెలియాలి. ఇంకో విషయం ఉంది, ఆ టటోరా పూలు వల్ల ఎవరో చనిపోయారో దాని కేసు వివరాలని నాకు కావాలి. నాకేమనిపిస్తుందంటే ఈ దేశ్ ఫ్యామిలీ లేకపోతే చంపా కమ్యూనిటీ, ఈ ఇద్దరిలో ఎవరికో తత్తుల చెట్టుతో పాయిజన్ తయారు చేయడం తెలిసింది. దాన్ని బాగా గమనించండి. చంపా కూడా ఉన్న వాళ్ళందరినీ విచారించండి. ఎస్ సార్. సూరజ్ బ్యాక్గ్రౌండ్ గురించి ఏదైనా డీటెయిల్స్ తెలిసిందా? పెద్దగా ఏమీ దొరకలేదు. సూరజ్కు కూడా రిలేటివ్స్ ఎవరూ లేరు సార్. చంపానే తన మంచి చెడు చూసేది. తను చంపాతో చాలా సంవత్సరాలుగా ఉంటున్నాడు. వాడిని రేడార్లో వేయండి. మనం ఎక్కడో మిస్ అవుతున్నామని అనిపిస్తుంది నాకు. ఓకే సార్.
నా కొడుకును చంపేశారు, నా 2 పిల్లల్ని చంపేశారు. 2 పిల్లల్ని కోల్పోయిన ఒక తల్లి యొక్క బాధను మీరు చూడగలుగుతున్నారు. ఒకవేళ పోలీస్ శిల్ప మరియు అజిత్ ని ఎవరు చంపున్నారో తెలుసుకుని ఉంటే ఈ పాటికి సూరజ్ బతికుండేవాడు. పోలీసు యొక్క బద్ధకం వల్ల ఇక్కడ 2 కుట్రలు జరిగాయి. పోలీసులు క్రిమినల్ ని కనిపెట్టకుండా అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. తను 2 బిడ్డల్ని వరుసగా కోల్పోయిన ఒక తల్లి ఆర్తనాదాలే మనం ఇప్పుడు వింది. శిల్ప అజిత్తుల్ని చంపింది ఎవరని పోలీసులు కనిపెట్టుంటే పోలీసు ఒక అతిపెద్ద కన్ఫ్యూషన్ లో ఉన్నారు. చంపా కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఈ కుట్ర చేస్తుంటారని వాళ్ళు అనుకున్నారు. దీని గురించి ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తానికి పోలీసులు ఒక ఇన్ఫార్మర్ ని పంపించారు. వాళ్ళు ఒక షాకింగ్ అయిన న్యూస్ ని పోలీసులకైతే తీసుకొచ్చారు. కొంచెం నేరుగా కూర్చోండి. మీకు అజిత్ శిల్ప పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అయినా సరే మీరు వాళ్ళని ఆశీర్వదించారని చంపా చెప్పారు. ఇది నా ఆశీర్వాదంగా భావించి తీసుకో. నా ఆశీర్వాదం వల్ల నీ జీవితం చాలా ఎత్తుగా సాగుతుంది, అర్థం చేసుకో. నీ జీవితంలో ఇక్కడి నుంచి అన్ని విజయాలే ఉంటాయి. నువ్వు చాలా ఫేమస్ అవుతున్నావు. అలాగే మా కమ్యూనిటీ నుంచి నీకెప్పుడు సపోర్ట్ కూడా ఉంటుంది. తీసుకో, తాగు. అవును సార్, ఈ పెళ్లి జరగడానికి నేను వాళ్ళకొక కండిషన్ కూడా పెట్టడం జరిగింది. ఏంటా కండిషన్? నేను ఒక కండిషన్ పెడుతున్నాను. శిల్పాకు అజిత్కు పుట్టబోయే మొదటి బిడ్డ నాకు అప్పగించాలి. మేము ఆ బిడ్డని మాలో ఒకరిగా చేర్చుకుని తన్ని మాలాగే మార్చుకుంటాము. ఇదంతా ఒక కండిషనా? ఇలాంటి కండిషన్లంతా నేను ఎప్పుడు ఒప్పుకోను. నువ్వు నా బిడ్డని యూజ్ చేయడానికి ఎప్పుడు నేను ఒప్పుకోను. నోరు మూసుకో, ఆపో. చంపా, తన్ని ఒప్పించు, లేదంటే మీ ఫ్యామిలీని మేము వెలివేస్తాము. నీకు తెలుసు కదా మన కమ్యూనిటీ నుంచి వెలివేస్తే ఎలా ఉంటుందో, బాగా తెలుసుకున్నావు కదా. అవును సార్, ఈ కండిషన్లో రాజారాణి పెట్టారు సార్. ఇది ఎలా మీతో చెప్పాలని నాకు అర్థం కాలేదు సార్. ఇది మా కమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లం సార్. నేను ఆ కమ్యూనిటీ వేరు వేరు కాదు సార్. మా కమ్యూనిటీలోనే వారే పెద్ద. వాళ్ళని ఎదిరించి మేమేమీ చేయలేము సార్. వాళ్ళని ఎదిరించే ధైర్యం మాకు కూడా లేదు సార్. మీ కమ్యూనిటీ నుంచి పక్కన పెట్టేస్తారని అజిత్ శిల్పాని మీరు వాళ్ళిద్దరిని మీరందరూ కలిసి చంపేశారా? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. నేను హిజ్రా అన్నది మీరు మర్చిపోలేదు సార్. నేను అమ్మ అన్న విషయం మర్చిపోయారు. నాకు బాగా అర్థమవుతుంది సార్. శిల్ప బాధ ఏంటనేది నాకు కూడా తెలుసు. తనని పెంచి పెద్ద చేసింది నేను. తన పెరుగుదల కోసం, సేఫ్టీ కోసం నేను ఎంతో భయపడ్డాను సార్. ఈ విషయంలో శిల్పాన్ని ఒప్పించడానికి నేను ఎంతగానో ప్రాధాన్యపడ్డాను సార్. కానీ అంతకుముందే తను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది సార్. చంబాక మాత్రం కాదు, మా కమ్యూనిటీలో వాళ్ళందరూ శిల్పాన్ని సమాధానం చేయడానికి ట్రై చేశాం. అక్క, తను మాకు కూడా ఒక కూతురే. చంపా చీటికి మాటికి అదే విషయం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా పెద్ద గొడవ కూడా జరిగింది సార్. శిల్ప, నువ్వు మా కూతురువే కదా. మా మంచి కోసం నువ్వు మా కోసం ఈ ఒక్క పని చేయలేవా తల్లి? దీనికోసమే నన్ను పెంచారా? మీ కమ్యూనిటీ బాగుండాలని నా బిడ్డని సాక్రిఫైస్ చేయమంటారా? అమ్మా, ఇంతవరకు మీరు నన్ను పెంచారు. అయితే ఒక్కటి మర్చిపోకండి, నా వల్ల మీకు నేమ్ ఫేమ్ అంతా దొరికింది. హ్యాట్ ఫిల్మ్ అంతా చేస్తున్నారు, నా వల్ల ఇంటర్వ్యూస్ అంతా ఇస్తున్నారు. వెళ్ళి మీరు ఆ టీవీ దగ్గర చెప్పండి, కమ్యూనిటీ కోసం సొంత పెళ్లి బిడ్డని త్యాగం చేయబోతున్నానని. దాని తర్వాత చూడండి మీకు దొరికిన నేమ్ ఫేమ్ అంతా ఏమవుతుందని. సార్, శివుడి గుడిలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలని చెక్ చేశాం సార్. సార్, ఇలా చూడండి, వర్తకర్ నగర్ శివుడి గుడిలో ఉండే సీసీటీవీ కెమెరా ఇది. దామిని, ఆ ఫైల్లో 2 రోజుల ముందు పేపర్ కటింగ్స్ పెట్టారు కదా, అవి తీసుకురండి. సార్, ఇది చూడండి. షిర్కే,
వీళ్ళిద్దరూ ఒకటే కదా? అవును సార్, ఒక వ్యక్తి. కానీ ఫుటేజ్తో దీన్ని ఎలా సార్ ప్రూవ్ చేయడం? 21వ తారీఖు వీడు మొబైల్ లొకేషన్ తీయండి. ఫింగర్ ప్రింట్స్ని తుడిపిన తర్వాత వాడు ఇంకో పని కూడా చేశాడు. మొబైల్ ఫోన్ని ఖచ్చితంగా వాడు క్రైమ్ సీన్కి తీసుకొచ్చుంటాడు. సార్, పోయిన సంవత్సరం చెంబూరులో ఒక వ్యక్తి విషం తాగి చనిపోయాడు. ఆ కేసు ఫైలే సార్ ఇది. చనిపోయిన ఆవిడ పేరు ఆశ. ఆవిడొక హిజ్రాలు. పోలీస్ తన రూమ్మేట్ని సస్పెక్ట్ లిస్ట్లో పెట్టి ఉంచారు. కానీ ఎవిడెన్స్ సరిపోలేదని విడుదల చేశారు. షిర్కే, ఈ రూమ్మేట్ పేరేంటో చూడండి. వాళ్ళని రమ్మనండి. నేను ఒక సరైన పాఠం నేర్పిస్తాను. ఏంటి సార్ ఇదంతా? అనవసరంగా నన్నెందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు సార్? నేనేమీ చేయలేదు సార్. ఆశ మందు తాగి చనిపోయింది, నేను ఒప్పుకుంటాను. నాతోనే ఉండేది సార్. అందుకనే చెంబర్ పోలీసులు నన్ను తీసుకెళ్లారు. కానీ సార్ నేనేం చేయలేదు, అందుకే నన్ను వదిలేశారు. ఎవరైనా సరే బెల్లం తిని చనిపోతారంటారా సార్? అలాంటిది మీరు నన్ను ఖైదీ అని ఎలా అనుకుంటున్నారు సార్? ఈవిడ ఎంత లాజిక్ గా మాట్లాడుతుందో చూసావా? కానీ మా దగ్గర దీనికన్నా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. అది లాజిక్ గా. నంబర్ 1, వర్ధక్ నగర్ లో ఉన్న శివుడి గుడి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గర ఉంది. షిర్కే, అది చూపించండి. నంబర్ 2, శిల్ప అజిత్ మర్డర్ జరిగిన చోట్లో నీ మొబైల్ లొకేషన్ కూడా అక్కడే చూపిస్తుంది. నిజం చెప్పండి గరుడే. సార్, ఆ 4వ నంబర్ సిక్కు తీసుకురండి. సార్, నేను నిజం చెప్పేస్తాను సార్. సార్, నాకు ముందే తెలుసు శిల్ప అజిత్లో ఎక్కడ కలుసుకుంటారన్న సంగతి. నేను అక్కడికి వెళ్ళి కొంతమంది సహాయం తీసుకొని వాళ్ళిద్దరిని చంపేశాను. ఎవరు సహాయం తీసుకున్నావు? సార్, నటోరా విద్యలతో నేనే తనకి పాయిజన్ చేయడానికి హెల్ప్ చేశాను. దాన్ని తీసుకొని మేము బీచ్ ఒడ్డుకు వెళ్ళాం సార్. అక్కడ శిల్ప అజిత్ కనిపించారు. మేము అక్కడికి వెళ్ళేటప్పుడు ఇద్దరు రొమాన్స్లో ఉన్నారు. చంప అంటే చాలా అసూయగా ఉండేది. ఒక సెక్స్ వర్కర్ ఒక అమ్మాయిని పెద్ద చేసినందుకు చంపాని మాత్రమే కొనియాడారు. అది నేను భరించలేకపోయాను. తన్ని పెంచి పెద్ద చేయడం దగ్గర నుంచి పెళ్లి చేసేంత వరకు అంతా బాగానే జరిగింది సార్. రాజారాణి కూడా తన్ని ఆశీర్వదించారు సార్. అదంతా చూసినప్పుడు నాకు అసూయగా ఉండేది సార్. సూరజ్ని ఎందుకని చెప్పావు? నేను టీవీలో చంపా గురించి చూస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలోనే తన్ని చంపాలనిపించింది. నాకంటే తన దగ్గర ఏమంత స్పెషల్ ఉందని. కావాలంటే చూడు, ఏదో ఒకరోజు శిల్పాన్ని కూడా చంపేస్తాను. నువ్వేనా శిల్పాన్ని చంపావా? నిన్ను ఊరికే వదలను. నిన్ను షిర్కే, పుష్ప పైన సూరజ్, అజిత్, శిల్ప పైన మర్డర్ కేసు వేయండి. విలాస్, అజిత్ మర్డర్, శిల్ప రేప్, ఈ చార్జ్ షీట్ ఫైల్ చేయండి. చంప ఎంత హిజ్రా అయినా గానీ వాళ్ళు ఒక నార్మల్ లైఫ్ ని జీవించాలని కోరుకున్నారు. కష్టపడి శ్రమించి వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడ్డారు. తన బిడ్డని చాలా ప్రేమగా పెంచుకున్నారు. చంపా, శిల్ప ఇద్దరు ఈ సమాజంలో తమకంటూ ప్రత్యేకమైన ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఈ సమాజంలో వాళ్ళు పోరాడి గెలిచినందుకు పేరు ప్రతిష్టలు బాగా వచ్చాయి. కానీ ఒక దశలో అవే వాళ్ళకి శత్రువుగా మారాయి. వాళ్ళ టీం మెంబర్ పుష్ప వాళ్ళ జీవితాల్ని నాశనం చేశారు. మనం మిగతా వాళ్ళ మీద జలస్ పడకుండా ప్రేమ చూపిస్తాం మొదలు పెడితే మానవత్వం మరియు మనుషుల్ని మనం కాపాడగలం. మీ నుండి సైనింగ్ ఆఫ్. నేను మీ అనూప్ సోనీని. ఇంకో క్రైమ్ పెట్రోల్ అలర్ట్ లో కొత్త ఎపిసోడ్ లో నేను తిరిగి కలుస్తాను మిమ్మల్ని. అలాగే క్రైమ్స్ అనలైజ్ చేస్తానికి మన ఎక్స్పర్ట్స్ కూడా కలిసి వస్తారు. అప్పటి వరకు మీరు మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అలర్ట్ గా ఉండండి. అలాగే బాగా గుర్తు పెట్టుకోండి, క్రైమ్స్ నుండి మనం కాస్త దూరంగానే ఉండాలి. అలాగే క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని చూస్తుండండి. జై హింద్.